ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నా కోసం నువ్వు ఇన్ని మేలు, ఇన్ని ఉపకారాలు చేశావా? ఎంతోమంది చనిపోతున్నారు. సెకండ్కు 2 చొప్పున ప్రపంచంలో అట్లా లెక్కశాలం వేసుకుంటే దాదాపు సంవత్సరానికి 7 కోట్ల ప్రజలు చనిపోతున్నారు. అయితే నీవు నేను ఈ దినంలో, ఈ నూతన సంవత్సర దినంలో సజీవుడైన దేవుని ప్రార్థించే ధన్యత నీకు నాకు దొరికిందంటే ఎంత కృప! ఏ గ్రంథం ఉంది? మనము నిన్నటి వారు ఆయన ప్రభు కృప వల్ల మనము ఈ దినం కూడా మనకి ఇచ్చాడు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములు నూతనపరిచే దేవుడు మన ఎడల. అలాగైతే నీ స్థితి ఎట్లా ఉంది? 2025వ సంవత్సరం నేను ప్రార్థించలేకపోయాను. 2025వ సంవత్సరం చదవలేకపోయాను. 2025వ సంవత్సరం ఆయన ఇష్టలుగా జీవించలేకపోయాను. 2026 సంవత్సరమైనా ఒక తీర్మానం తీసుకో. దేవుని కోసం నేను జీవిస్తాను. దేవుని రాకడ సమీపంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. ఉపమాన రీతిగా చెప్పాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించిన అంటే ఆయన సమయము దగ్గరగా, సమీపముగా ఉంది, వాకిటనే ఉన్నాడు. అంజూరపు కొమ్మ లేతది అంటే, అంజూరం అంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యం. ఆ చెదిరిపోయిన ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు కట్టబడి 77 సంవత్సరాలు ప్రపంచ పటంలో అది ఇజ్రాయెల్ దేశం ఉందని ప్రపంచ పటంలో ఇప్పుడు 77 సంవత్సరాలు అయింది. లేతది, ప్రపంచ దేశాలన్నీ కంటే లేతది 77 సంవత్సరాలే. అంటే దేవుడు సమీపమున ఉన్నాడు, రాబోతున్నాడు.